ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. ఇది రెండో బడ్జెట్. సంవత్సరము అయింది దాదాపు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి. అస్తమానము నెగిటివ్గా ఎందుకు అని ప్రజలు మీకు తీర్పిచ్చినారు. మేము శిరస వంచి మేమందరం కూడా స్వీకరిస్తూ ఉన్నాము. మరి మీరు పాజిటివ్ నోట్లో పోకుండా అస్తమానము నెగిటివ్ నోట్ ఎందుకు అని, అదేదో మనం పూజ మొదలుపెట్టినప్పుడు ఓం భూర్భత్సు అని ఎట్లయితే శ్లోకం మొదలు పెడతామో గత ప్రభుత్వం, ఎందుకంటే ఇంకెందుకు గత ప్రభుత్వం అయిపోయింది, ఇంకా మీరు ఉండారు 1 year అయింది. ఈరోజు లెక్క పెడితే గత ప్రభుత్వం అని 25 సార్లు ప్రసంగంలో 25 సార్లు గత ప్రభుత్వము, మరి విధ్వంసము, అరాచకము ఇటువంటివన్నీ కలిసి ఒక 10 సార్లు, అంటే 35 సార్లు. ఎందుకండి? మీకు లక్షణంగా ప్రజలు తీర్పు ఇచ్చినారు. పాజిటివ్ నోట్లో మీరు ఏ విధంగా పరిపాలన చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చినారో, మీ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల మేరకు మీరు హ్యాపీగా పరిపాలన చేసుకుంటూ అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా. అపోజిషన్ స్టేటస్ అడిగితే కూడా, ఎందుకంటే ఉండేదే ఏకైక ఒకే ఒక అపోజిషన్ పార్టీ, నంబర్స్ పక్కన పెట్టి స్టేటస్ అడిగితే కూడా వద్దన్నారు మీరు. మంచిది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు మంచి పాజిటివ్ నోట్లు చేయండి. ఎప్పుడు గత ప్రభుత్వం, ప్రతి పారాకు గత ప్రభుత్వం. ఎందుకండి నెగిటివ్ నోటు? అయితే ముఖ్యంగా ఏమంటే, మీరు యాక్చువల్గా ఈ ఎలక్షన్ జరిగినది ఏం బేసిస్ మీద? ఒకటి, కూటమి ప్రభుత్వం ప్రధానమైన అంశం సూపర్ 6. ఎందుకంటే మీరు ఇంటింటికి తిరిగి పేపర్ పెట్టుకొని దాని ఫారం ఫిలప్ చేసి ఇంటి పేరు ఇచ్చి ఆధార్ కార్డు ఇచ్చి తీసుకొని ఇచ్చి మొబైల్ మెసేజ్లు పంపించి ఇంకోటి చేసి నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 15 అని లెక్కలేసి ప్రతి ఇంటికి పోయి, ఒకసారి కాదు ఎన్నోసార్లు పలుసార్లు ఇంటికి పోయి నీ ఇంటికి 1,00,000 వస్తుంది, నీ ఇంటికి 2 లక్షలు వస్తుంది, నీ ఇంటికి 3 లక్షలు వస్తుంది అంటే పాపం ప్రజలు కూడా నమ్మినట్టున్నారు. ఎందుకు నమ్మినట్లున్నారంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా క్యాలెండర్ పెట్టి మరి వాగ్దానం చేసిన ప్రతి ఒక్కటి, మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. బహుశా ప్రజలు అనుకోని వచ్చినేమో ఇదేదో ఉంది కదా సెట్ సిస్టమ్, ఈ సిస్టమ్ ప్రకారం వస్తాయండి. ఎందుకంటే మానవుడు కూడా ఆశాజీవి కదా. అండ్ ఇంతమంది పాపం పేదరికంలో ఉండేవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎంతో కొంత ఒకవేళ ఆశ పడిండొచ్చు, ఎందుకంటే పలుసార్లు మోసపోయినారు. కానీ మానవుడు ఆశాజీవి కదా, ఎన్నిసార్లు మోసపోయినా కూడా ఒక్కసారి మోసపోవడం అనమాట. అంటే ఇది సహజంగా ఆలోచన ప్రకారము దీర్ఘ ఆలోచన చేసిన వాళ్ళు ఎవరు కూడా అంత సులభంగా నమ్మరు. కానీ పరిస్థితుల ప్రభావం వలన అయితే ఇక్కడే ముఖ్యమైన అంశం ఏమంటే, పేదవాడు మోసపోయేదానికి అవకాశం ఉండొచ్చు పరిస్థితులను బట్టి, కానీ మనము వాళ్ళను మోసం చేయడం కరెక్టా కాదా అనేది మనము పరీక్ష మనం చేసుకోవాలి మనల్ని మనం. ఏది ఏమైనా కూడా చెప్పినారు అందులో సూపర్ 6. మరి సూపర్ 6 చూస్తే ఇంతవరకు ఫస్ట్ ఇయర్ ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఇంతవరకు మనిషికి అందినేది సూపర్ 6లో ఏమందిందండి? అది అర్ధదీపం అనాలనా, పావు దీపం అనాలనా, ఎందుకంటే ఒకే సిలిండర్ వచ్చింది. అది సూపర్ 6లో ఇంతవరకు అందినేది. 10 సార్లు ఏదేదో చెప్తున్నారు కానీ అవైతే ఇంతవరకు చేతికైతే రాలేదు. మళ్ళీ అంతలో భాగంగా అప్పులు పెరిగాయన్నారు. చూస్తే వీళ్ళు చేసినన్ని అప్పులు ఎప్పుడు చేయలే, చరిత్రలోనే చేయలే. ఒకే సంవత్సరం 1,00,000 చిల్లర కోట్ల అప్పు చరిత్రలో ఎక్కడ జరగలే. మరి జీతాలు ఇది కూడా చెప్పినారండి, ఏమని? అసలు జీతాలు లేని పరిస్థితి అని 19 అంటే ఆర్థిక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పీఠం ఎక్కినా కూడా జీతాలు లేని పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు 1995 అన్నాడు. నాకు తెలిసి 95లో సర్ప్లస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్. ఆ తర్వాత మీరు మళ్ళా సబ్సిక్వెంట్గా మీ పాలనలో మైనస్కు పోయిండొచ్చు, కానీ అప్పటికి మాత్రము సర్ప్లస్ బడ్జెటే. మళ్ళీ ఏ విధంగా చెప్తుంటారో నాకైతే అర్థం కావడం లేదు. సో ఏదేమైనా కూడా ఆ తర్వాత కొంత చాణక్యునితో కూడా కంపారిజన్ చేసినారు మధ్యలో. చాణక్యుడు ఏం చెప్పినారండి, కౌటిల్యుడు ఏం చెప్పినాడు? ముఖ్యంగా ఆయన చెప్పినది ప్రజల మీద ఎక్కువ పన్ను భారం వేయకూడదు, ఆ ఉన్న ఏదైతే డబ్బులు మనము
పన్ను ద్వారా, పన్ను లేనిది ప్రభుత్వము పరిపాలన జరగదు. ఆ పన్ను ఏదైతే వస్తుందో దాన్ని జాగ్రత్తగా చాలా ప్రుడెంట్గా ఖర్చు పెట్టాలని అన్నారు. ఎంత మనకు శక్తి ఉందో ఆ మేరకే చేయాలి తప్ప అంతకు మించి చేయకూడదు అన్నారు. దీంట్లో నాకు తెలిసి చాణక్యుంది ఏది ఫిట్ కావడం లేదు. ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైతేనేమి మొత్తం మీద ఇంతవరకు చాలా చాలా వాగ్దానాలు, స్పీచ్లు జరిగిపోయినాయి. కాకపోతే ఈసారి బడ్జెట్ బుక్ కూడా నేను చూడడం జరిగింది. ఇది చూసిన తర్వాత ఒక వ్యక్తి బాగా అన్నారనమాట, ఇదేంటి సార్ ఈసారి ఇది కొత్త రకంగా ఉంది, మామూలు బడ్జెట్ మాత్రం లేదు అని. మీరు గమనించినారు లేదు, పరిశీలించినారు లేదు, అందరూ మామూలు టైప్లో లేదు ఇది. ఇది మార్చినారు. మామూలుగా మనకి ఎక్కువ బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో అన్ని ఫిగర్స్ వస్తాయన్నమాట. ఆ కొన్ని తీసేసినారు. ఏవేవి తీసేసినారు? రాష్ట్ర అప్పు గురించి ఉండే తీసేసినారు. దీంట్లో పబ్లిక్ డెట్ తీసేసినారు. పబ్లిక్ అకౌంట్ కూడా తీసేసినారు. లేదు, ఇంక ఎతకాలి. ఇప్పుడు లోపల మళ్ళీ ఎక్కడో పెట్టింటారు. మెకనాస్ గోల్డ్ కదా ఎతికినట్లు మేము ఎతకాలన్నమాట. నెక్స్ట్ మళ్ళా దాని తర్వాత గ్యారంటీలు ఎక్కడున్నాయనేది కూడా, ఆ గ్యారంటీలు సహజంగా కూడా వాల్యూమ్ 5.2లో ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు. కాకపోతే ఈ రెండు దీంట్లో కూడా ఇస్తారు మామూలుగా, ఈసారి ఇవ్వలేదన్నమాట. అయితే ఒకరు మాత్రం బాగా చెప్పినారు. ఏమిది అంటే ఇదేదో కలర్ ఎక్కువ ఉంది సార్, కాకపోతే కంటెంట్ తక్కువ ఉంది అన్నారనమాట. బాగా చూస్తే కలర్ ఎక్కువ ఉంది, కంటెంట్ తక్కువ ఉంది అన్నారు. నేను కూడా చూస్తే అన్ని ఏదో గ్రాఫుల రూపంలో ఇచ్చినారు మొత్తం మీద. ఏది ఏమైనా కూడా ఒకటి, ఎప్పుడైనా మేము వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాకు, ఎందుకంటే మా సిద్ధాంతాలు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు కాబట్టి, సింపుల్ లివింగ్, సింపుల్ థింకింగ్. ఇప్పుడు పేదవాడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక అసంతృప్తితో కానీ లేకుంటే ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో ఉంటే ఎప్పుడు కూడా సమాజానికి మంచిది కాదు. ఒక వ్యక్తి ఎవరైనా కానీ పేదరికంలో ఉండరాదు. పేదరికంలో ఉన్న వ్యక్తి కూడా కొన్ని పరిస్థితుల వలన పేదరికంలో ఉన్నా కూడా విపరీతమైన అసంతృప్తి, అసహనము ఆ విధంగా ఉంటే కానీ అది సమాజానికి చాలా డేంజర్ అనమాట. అది ఎట్లా ఎఫెక్ట్ కొడుతుంది? అది మధ్యతరగతి వాళ్లకు, ఉన్న వాళ్లకు, అందరికి కూడా ఎఫెక్ట్ కొడుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా పేదరిక నిర్మూలన అనేది పరిపాలనలో ఒక ప్రధానమైన బాధ్యత పాలకులకు. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా విద్య కానీ, వైద్యం కానీ ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఎప్పుడు కూడా ఎంత సునాయాసంగా, సులభంగా అందుబాటులోకి తేవాలనో అంత చేసేవాళ్ళు అనమాట. అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్కు ఎంత చేసినా కూడా తక్కువే. వ్యవసాయదారులకు విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ ఎంత చేసినా కూడా తక్కువే. కాబట్టి వీలైనంత చేయాలనేది రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతం. మేము కూడా అదే సిద్ధాంతమే ఫాలో అవుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మీరు గమనించినట్లయితే హేళన, అసలు మేము చేసిన గత 5 సంవత్సరాల పరిపాలన హేళన, ఒక వ్యంగ్యంగా మాట్లాడడము, ఇదొక వెల్ఫేర్ అనడము, అసలు ఇదేదో మీరు వేస్ట్ చేస్తుంటారు ప్రజాదరణం అనడము, రకరకాలుగా అన్నట్లే ఉంటుంది, అననట్లే ఉంటుంది, రాసే విధంలో రాస్తారు, చాలా ఇంటెలిజెంట్గా, చాలా నాకతో చేస్తారనమాట. ఏది ఏమైనా కూడా మేమైతే దానికే స్టిక్ ఆన్ అయిపోయి మా ఫిలాసఫీ అంతా కూడా మధ్యవర్తులు కూడా ఉండకూడదు, డైరెక్ట్గా పోవాలి అని డీబీటీ ద్వారా చేస్తే దాన్ని కూడా హేళన చేస్తారు. మీరు ఏమంటారంటే బటన్ అంటారు. డీబీటీ డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా బెనిఫిషరీకి పోయింది, అది మీరు హేళన చేస్తారు. ఏది ఏమైనా కూడా మీరు ఇంత క్రిటిసైజ్ చేసినారు కదా, మీరు ఆ రోజు క్రిటిసైజ్ చేసేటప్పుడు ఈ వెల్ఫేరు అని క్రిటిసైజ్ చేసేటప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా వాళ్ళని కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు. ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసినారు? వీళ్ళు ఏదో పరిపాలనలో మొత్తము కంప్లీట్గా ఆ డబ్బులంతా కూడా ఉత్త పేదవాళ్ళకి పనిచేస్తున్నారు, ఏదో శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు, ఇంకోటి లేదు అని అన్నారు. వాళ్ళు కూడా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయినట్లున్నారు. మళ్ళీ చివరకు ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరు మా అంత 3 అంతలు చెప్తారు. ఇప్పుడు వాస్తవానికి మేము చెప్పలేకనా, యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అత్యంత క్రెడిబిలిటీ ఉంది, విశ్వసనీయత ఉంది. కానీ ఎందుకు అవి చెప్పలేకపోయినామంటే ఇది చేసేదానికి వీలు పడదా, వీలు పడితేనే మనం చెప్పాలి తప్ప వీలు పడనిది చెప్పకూడదనే ఒక్క భావనతో మాత్రం, నమ్మకంతో మాత్రమే ఆగిపోయినది. లేకుంటే ఇన్ని పనులు చేసినది ఇంకో 2 అంతలు చెప్పేదానికి ఏం పెద్ద, నిజం చెప్పాలంటే మీరు చెప్పేదానికంటే మా క్రెడిబిలిటీని ఎక్కువ చెప్తే నమ్మేదాన్ని. కానీ ఆ రోజు అందరూ ఏమనుకున్నారు, ఇది ఇచ్చినారు కదా, మీ అనుభవం ఉంది కదా, మీరు ఏదో చేస్తారని చెప్పి, పాపం నేను ఇంతకుముందు చెప్తే కదా మానవుడు కూడా ఆశాజీవి అని చెప్పి పాపం చేసుకున్నారనమాట. ఏదేమైనా మీరు ప్రధానంగా మీరు గెలిచేదానికి, మేము ఓడిపోయేదానికి కారణం ఏమంటే మీకు 15, నీకు 15 అని చెప్పి ఆ 15 కారణం యాక్చువల్లీ ఏం చెప్పాలంటే. సరే ఏదేమైనా జరిగిపోయిన తర్వాత
ఈ రోజు మనం గమనించినట్లయితే సంవత్సరం రోజులు అవుతుంటే పేదవాళ్ళు ఎట్లుంటారు ఒక్కసారి మీరు చూడండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీరు ఏదో కేసులు పెట్టి అవి పెట్టి గ్రామాల్లో వార్డులలో జరుగుతుంది, అదే కాదు. అది కాకుండా పెట్టి క్రైమ్ ఎంత పెరిగిందో ఒకసారి గమనియండి. పెట్టి కేసులు ఎంత పెరిగినాయి గమనియండి. ఒకసారి పోలీస్ స్టేషన్లలో పరిస్థితి ఎంత క్యూ ఉందో గమనియండి. ఏ పోలీస్ స్టేషన్ చేసినా బయట వందల మంది నిలబడుకొని ఉంటారు కంటిన్యూస్గా. ఎందుకంటే అన్రెస్ట్, ఒక రకమైన పబ్లిక్లో అన్రెస్ట్. ఎందుకు వచ్చింది అన్రెస్ట్? ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఒక నమ్మకంతో పేదవాడు, ఈవెన్ కోవిడ్ అన్నప్పుడు బయటికి పోలేని పరిస్థితి కూడా ఒక నమ్మకంతో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మనం ఆదుకుంటుంది, ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెల ఇది వస్తుంది, ఈ నెల ఇది వస్తుంది అని చెప్పి ఎంతో మంది ఎన్నో వాళ్ళ బడ్జెటింగ్ చేసుకున్నారనమాట. ఎట్లయితే ఒక మధ్యతరగతి వాళ్ళు నా జీతం ఇంత వస్తుంది, నాకు పిల్లల చదువుకి ఇంత, హౌస్ రెంట్కి ఇంత అని చూసుకున్నారు. బీదోళ్ళు కూడా పాపం బడ్జెట్ చేసుకున్నారు. ఈరోజు మనం గ్రామాలలో గమనిస్తే ఫైనాన్స్ కార్పొరేషన్లు అయితే దాదాపు 50, నేను కూడా ఆశ్చర్యపోయినాను, 50% పైన అందరూ కూడా ఫైనాన్స్ కార్పొరేషన్లలో అప్పులు తీసుకున్నారు. ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పుల్లో వీళ్ళేమంటే లెక్కలేసినారు. మీరు ఎందుకంటే ఇంటికి పోయి సర్టిఫికేట్ ఇచ్చినారు కదా, ప్రతి ఒక్కరికి సంతకం పెట్టి మరి సర్టిఫికేట్ నీకింత వస్తుంది, నీకింత వస్తుంది, నీకింత వస్తుంది అని ఆ లెక్క చూసుకొని పాపం అందరూ మామూలు కంటే కూడా ఎక్కువ అప్పు చేసినారు, వస్తుంది కదా అని చెప్పి. ఈ రోజు పోయి గమనిస్తే అవి రకరకాల ఫైనాన్స్ కార్పొరేషన్లు, 5 స్టార్ ఫైనాన్స్ అనేది ఒకటి, ఏదో టీటీకే అనేది ఒకటి, రకరకాల రాష్ట్రాల నుంచి, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ఫైనాన్స్ కార్పొరేషన్లు. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత అన్రెస్ట్ ఉందంటే ఈ పెట్టి క్రైము ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఇన్సెక్యూర్ అయిపోయినాడు ఒక మానవుడు, మామూలు సామాన్య మానవుడు ఎంతో ఇన్సెక్యూర్ అయిపోయినారనమాట. మరి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఈ పరిపాలన వల్ల, వెల్ఫేర్ వల్ల చాలా అన్యాయం జరిగిపోతుందని అనేవాళ్ళు చివరికి వచ్చేటప్పటికి 3 అంతలు చెప్తే కూడా చూస్తూనే ఉండారనమాట. అంటే వాళ్ళేమో 3 అంతలు చెప్పిందని. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈ వెల్ఫేర్ అనేది కుదరదు, నేను ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా, నేను శాశ్వత అభివృద్ధి ద్వారా, ఈ అదే కొత్త వర్డ్ సంపద సృష్టి ద్వారా నేను అభివృద్ధి చేస్తానంటే ఆ ఫిలాసఫీ మీద మీరు గెలిచింటే ఎలక్షన్ ఓకే. మీరు ఆ ఫిలాసఫీ చెప్పలేదే. మీరు ఫిలాసఫీ అది చెప్తే ఎలక్షన్ వచ్చేటప్పటికి ఫిలాసఫీ మార్చేస్తే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిలాసఫీ అమలులోకి రాలేదు. సో దీనివలన ఎంత అన్రెస్ట్ అనేది ఒకసారి చూడండి. మేము చేసిన పరిపాలన ఎటువంటి పరిస్థితుల్లో కోవిడ్తో అల్లాడిపోయి చాలా ఇబ్బందులు కలిగి ఆ పరిస్థితుల్లో మేము చేయడం జరిగిందనమాట. అయితే ఈరోజు బడ్జెట్ స్పీచ్ చూసిన తర్వాత మరి ఆ స్పీచ్లో సూపర్ 6 ఎక్కడుంది? సూపర్ 6 అని ఫస్ట్ పోయినసారి బడ్జెట్కు పోదాం. ఎందుకంటే ఈ బడ్జెట్ కంటే ముందర పోయినసారి మొత్తం 63 పేరాలు ఉండగా దాంట్లో ఒక 2 పేరాలు 13 అండ్ 16 మాత్రం ఊరికి 13 ఒక చోట, 29 ఒక చోట ఒక్క 1 లైన్ పంపించారు. ఏమని? 13వ పేజీలో సూపర్ 6 హామీలలో భాగంగా మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది. పోయిన సంవత్సరం వచ్చిందండి ఎవరికన్నా? ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా? నెక్స్ట్ 29వ పేరా 17వ పేజీ, ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. ఇది అసలు ఈ సూపర్ 6లో 2 పోయినసారి చెప్పినది బడ్జెట్ స్పీచ్. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి ఎప్పుడు కూడా మేనిఫెస్టో అనేది ఒక సీక్రెట్ డాక్యుమెంట్. మేము భావించేదంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారు అదొక భగవద్గీతతో సమానమని, బైబిల్తో సమానమని, ఖురాన్తో సమానమని. అది బడ్జెట్ మనం మేనిఫెస్టోని ఏ రూపంలో పెడతాం? అమలుకు బడ్జెట్ రూపంలో పెడతాం. రాసినేది కూడా రాకుంటే ఇది ఇచ్చిపెట్టి ఇక్కడ చూడండి. అగ్రికల్చర్ బడ్జెట్ చూస్తే అగ్రికల్చర్ బడ్జెట్లో ఏమని చెప్తారు? పోయిన సంవత్సరము 4,500 కోట్లు అన్నదాత సుఖీభవకు ఇచ్చినామని చెప్పి పేజ్ నంబరు 3 4,500 కోట్లని రాసినారు. 4,500 కోట్లు ఎక్కడుంది అని పోయిన సంవత్సరం? అంటే బడ్జెట్ డాక్యుమెంట్లో పెట్టిన తర్వాత కూడా పేజ్ నంబర్ 14 బడ్జెట్ స్పీచ్లో పోయిన సంవత్సరం మంత్రి జరుపుతారనమాట, అగ్రికల్చర్ మన వ్యవసాయ శాఖ మంత్రి గారు. సంకీర్ణ ప్రభుత్వం సూపర్ 6 కార్యక్రమం కింద రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో సంవత్సరానికి 20,000 చప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 ప్రయోజనంతో కలిపి. నిజం చెప్పాలంటే కలిపి ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మా ప్రభుత్వంలో పీఎం కిసాన్తో కలిపి
రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విమర్శించినారు. మీరు చెప్పేది ఇవ్వచ్చేది ఇవ్వండి, దాన్ని ఎందుకు కలుపుతుండారు అన్నారు. మరి మీకు ఒక రూల్ మాకొక రూల్ వస్తుందండి. మీరు 20,000 రూపాయలు యాక్చువల్గా అయితే న్యాయంగా అయితే మీరు చెప్పిన ప్రకారం మీరు 20,000 రూపాయలు మీరు సపరేట్గా ఇవ్వాల. సరే మీరు చెప్పినారు. ఆ తర్వాత మొత్తం చూసినట్లయితే అసలు ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. అసలు ఇంత సునాయాసంగా అసలు చెప్పడం ఏంది, అనౌన్స్ చేయడం ఏంది, రాయడం ఏంది, దాన్ని పట్టించుకోకపోవడం ఏంది అని. ఇది కాక ఇంతకు ముందే పోనీ ఎక్కడ పోయినాయి. ఇంతకుముందు మీరేమన్నారు, 25 ఫిబ్రవరి మొన్న అసెంబ్లీలో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక ఇది ఇచ్చినారనమాట. ఏమని ప్రజెంటేషన్. అందులో ఏమంటారంటే ఇంపాక్ట్ ఆఫ్ గవర్నెన్స్ అంటే 2023-24 మాకు పాలన సరిగా రాలేదంట. స్థూల ఉత్పత్తి 8.6% మాత్రమే పెరిగిందంట. 24-25 12.9% పెరుగుతుందంట. కాబట్టి తద్వారా 62,000 కోట్ల స్థూల ఉత్పత్తి రాష్ట్రానికి. ఏమన్నానండి ఇది, ఏంది అసలు అంటే ఈ సంవత్సరమే అయిపోలే. మామూలుగా మీకు ఎప్పుడైనా కానీ స్థూల ఉత్పత్తి అనేది ఎప్పుడు కూడా ఈ సంవత్సరం లెక్కేస్తే 3 సంవత్సరాల తర్వాత ఫైనలైజ్ అవుతుంది. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత ఫస్ట్ రివైజ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత సెకండ్ రివైజ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత టీఆర్ఈ. ఎట్లండి ఇది అంటే 62,000 కోట్లు పెరిగిందంట. పోనీ పెరిగింది కదా, ఇంకా పెరిగినప్పుడు ఇచ్చేయచ్చు కదా. అంటే మీరే చెప్తున్నారు కదా, ఎందుకంటే సంపద సృష్టించినారు, ఫస్ట్ ఇయర్లోనే సృష్టించినారు. పైగా మీది డబుల్ ఇంజిన్ సర్కారు, మాదన్న సింగిల్ ఇంజిన్, మీది డబుల్ ఇంజిన్ సర్కారు. బ్రహ్మాండంగా ఇచ్చేయచ్చు కదా, మళ్ళీ అన్ని ఎందుకు పెండింగ్ పెడతారు. ఇది కాక కంపారిజన్ ఇస్తారండి. 2014-19, 19-24 ఏమని, మీరు 13.5 పెరిగినారు, మీరు 10.3 పెరిగినారు, మేము 13.5. ఏమన్నా పోలికనండి. అంటే 2019 నుంచి 24 మధ్యలో కోవిడ్ వస్తే ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం అయిపోయి మొత్తము ఎకానమీ అంతా తల్లడిల్లిపోయి ఉంటే దాన్ని కంపేర్ చేస్తారు. అంటే ఇది ఎట్లుందంటే, ఒక దురదృష్టవశాత్తు వికలాంగుడు ఉంటే మామూలు మనిషికి వికలాంగుడికి రన్నింగ్ రేసు పెట్టి మేము గెలిచినామంటే ఇంకేం చేస్తారు దానికి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటేనా ఇది? ఎవరన్నా చేస్తారండి కంపారిజన్? అసలు నాకైతే నిజంగా దీనికి రిప్లై ఇవ్వాలంటే కూడా నాకు చాలా ఒక రకంగా సెన్సిటివ్గా ఉంది. అదేవిధంగా అన్ని సినారియోస్ అంటే 13.5% పెరిగితే ఇన్ని డాలర్లే, మళ్ళా రూపాయలు కూడా కాదు, ఇన్ని డాలర్లలో మీకు ఆదాయం వస్తుంది. 15% పెరిగితే ఇన్ని డాలర్లు ఎవరికి కావాలా, ఆదాయం ఎవరికి కావాలా? స్వామి సూపర్ 6 సంగతి ఏమి చెప్పండి అంటే అది కాకుండా అన్ని చెప్తారు. ఇది పర్ క్యాపిటల్ సినారియోస్. ఆ సినారియోస్ చూడండి, మామూలుగా పెరగలేదంట. 2019 నుంచి 24 పెరగనందుకు 41,000 తగ్గిందంట. అది పెరగకపోవడం ఏంది, తగ్గడం ఏంది అంటే ఊహించుకొని మనం కదా. ఈరోజు ఒకవేళ అక్కడికి పోయింటే, ఈరోజు బొంబాయికి పోయింటే, ఈరోజు సాయంత్రం అదృష్టానికి లాటరీ తగిలింటే రేపు పొద్దునకు నేను కోటీశ్వరుని అయిపోతుంది. ఏమన్నా లెక్కనా ఇది? అసలు ఏంది ఇదంతా అని. దాని తర్వాత పోని డెట్ చూడండి ఎట్లా చెప్తారు. అప్పు మళ్ళీ అక్కడ కూడా ఏమని చెప్తారు, 31 మార్చికు 3,75,295 కోట్లు ఉంది. ప్రభుత్వ అప్పు 4,38,278 కోట్లు ఉంది. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు ఉంది. కార్పొరేషన్ అప్పులు అంటే మన వివిధ డిస్కాములు, విద్యుత్ సంస్థలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అవన్నీ కలిసి 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ 36,000 కోట్లు, విద్యుత్ సంస్థలు 34,000 కోట్లు, 1,13,000 కాంట్రాక్టర్లకు వేయాల్సినవి, ఎంప్లాయీస్ కు 21,000. ఇవన్నీ లెక్కేసి 9,74,556 కోట్లు మీరు ఇచ్చిన లెక్క. 9,74,556. ఇది సాక్షాత్ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఇది. 14 లక్షలు ఎక్కడ పోయిందండి? 14 అన్నట్లుంటారే, 13 అన్నట్లుంటారే, 12 అన్నట్లుంటారే, 10 అన్నట్లుంటారే, విధ్వంసం అన్నట్లుంటారే. మళ్ళీ అందులో కూడా చూడండి, అందులో కూడా ఎవరన్నా చేయొచ్చునా ఇట్లాంటివి? ఇప్పుడు వాస్తవానికి 4,38,278 కోట్లు అప్పు. మీరే చెప్తున్నారు కదా అప్పని, మీ ప్రకారమే పోదాం, ఎందుకంటే బుక్కులలో కూడా అంతే రాసినారు. ఆ తర్వాత 80,914 కోట్లు పబ్లిక్ అకౌంట్, రైట్, బుక్కులలో ఉంది, దాని ప్రకారం పోదాం. ఆ తర్వాత కార్పొరేషన్ అప్పులు మీరు 2,48,677 కోట్లు అని మీరు అంటున్నారు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చేసి 1,54,797 కోట్లని కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అంటున్నాడు. మరి మీరు కరెక్టా,
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కరెక్టా? దేశానికి సంబంధించిన ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లెక్కలు చూసేదే వాళ్ళ పని, లెక్కలు రాసేదే వాళ్ళ పని. వాళ్ళు చెప్పినది కరెక్టా, వీళ్ళు కరెక్టా? అసలు ఆశ్చర్యం, ఈ మధ్య కాలంలో నేను అమెరికాలోనే ఎక్కడో ఒక అబ్బాయి యంగ్స్టర్ ఏదో ఉద్యోగం చేస్తున్నట్టున్నారు, యూకేలోనో అమెరికాలోనో ఐటీ ఉద్యోగం. ఆయన ఎంత బాగా చెప్పినానంటే, నాకెందుకు డిఫరెన్స్ కనపడుతుందండి, ఈ కూటమి వాళ్ళు ఏది చెప్పినా కూడా ఒక్క రోజు కూడా ఒక సోర్స్ చెప్పరు, వేరేజ్ వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏం మాట్లాడినా కూడా అది ఆర్బీఐయా, అది సిఏజీనా, అది మాస్పీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్, ప్రతి దానికి ప్రతి ఫిగర్కు ఒక సోర్స్ ఉంటుంది, వీళ్ళది ఒక్క సోర్స్ కూడా ఉండదు. ఏంది ఇది అంటారు. 1,54,797 కోట్లు అయిపోయినా. ఆ తర్వాత నెక్స్ట్ 36,000 కోట్లు సివిల్ సప్లైస్ అంటారు. సివిల్ సప్లైస్ కు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వలేదు కాబట్టి, పేమెంట్ చేయలేదు కాబట్టి, పేమెంట్ చేయనందుకే సివిల్ సప్లైస్ అప్పు చేసింది. అంటే ఆ 36,000 కోట్లు ఎక్కడుంది? ఆల్రెడీ 1,54,797 లోపల 36 ఉంది. దాన్ని మళ్ళా మీరు 2 డబుల్ కౌంట్ చేస్తారు. అదేవిధంగా ఏమంటారు మీరు, డిస్కామ్లు, విద్యుత్ సంస్థలకు 34,267. విద్యుత్ సంస్థలు ఎందుకు అప్పు చేసినాయి? సబ్సిడీ ఏదైతే ఉందో, మన అగ్రికల్చర్ మన రైతులకు వ్యవసాయదారులకు ఇచ్చే కరెంటు సబ్సిడీ కానీ, ఎస్సీ ఎస్టీ హౌసింగ్ సబ్సిడీ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ అప్పు, ఆ డబ్బులు ప్రభుత్వం ఏదైతే డిస్కామ్కు కట్టాలనో కట్టనందు వలన వాళ్ళు అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పు 154లో ఉంది, 154లో మళ్ళీ డబుల్ కౌంట్. 1,13,000 కోట్లు మీరు ఎవరికి? కాంట్రాక్టర్లకని. కాంట్రాక్టర్లలో మీరు చెప్పే లెక్క ప్రకారం అప్లోడ్ అయినది 86,000 కోట్లు, 86,608. మళ్ళీ అప్లోడ్ అయినది తీసుకోవాలన్నా అంతేమి 1,18,000 రాసుకోవచ్చు, 2,18,000 రాసుకోవచ్చు, 3,18,000 కూడా రాసుకోవచ్చు. దానికి ఒక పద్ధతి, ఒక సిస్టమ్ లేనప్పుడు ఎన్నన్నా రాసుకో. ఇంకా అంత లెక్కేస్తే నా ప్రకారం 7,83,773 కోట్లు వస్తుంది. 7,83,773. అంటే మీరు చెప్పేది 9,74,000. ఎట్లా ఒకట్లా 10 టచ్ కావాలని కాలే. అయితే యాక్చువల్గా అందులో 3,90,247 కోట్లు, అంటే లెటర్సే 3,90,250 కోట్లు అనుకోండి, మేము పాలనలోకి వచ్చినప్పుడు ఉన్న అప్పు. అంటే 2019 నుంచి 2024 మేము చేసిన అప్పు ఎంత? 3,93,526 కోట్లు. పోనీ లెక్కేసుకోండి, అప్రాక్సిమేట్గా 4 లక్షలు వేసుకోండి, ఇంకా ఎక్కువనే వేసుకోండి. 4 లక్షల కోట్లు లెక్కేస్తే మీరు 14 అని, 10 అని, శ్రీలంక అని, కంబోడియా అని, కొలంబియా అని, ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలు చెప్పి ఎంత అన్యాయంగా చేసినది. అసలు వేరే దేశాలు వేరే చోట్ల అయితే ఇంకేమంటారో తెలియదంతా. ఈ విధమైన ఇవి చేసి ఒకటి ఏదైనా కానీ మీకు ఒక మీడియం టర్మ్ ఫిజికల్ ఫ్రేమ్వర్క్ ఏమన్నా ఉందా? అంటే ఏ విధంగా మీరు ఇవన్నీ చేయాలనుకున్నారు, ఏ విధంగా మీరు సూపర్ 6 అమలు చేయాలనుకున్నారు, ఏ విధంగా మీరు రెవెన్యూస్ ఎంత ఉన్నాయి, ఒక టైం టేబుల్ ఏమన్నా ఇస్తున్నారా? ఏమీ లేదు. మీకు ఏ విధంగా ఎట్లా నచ్చితే అట్లా చేసుకుంటూ పోతున్నారనమాట. ఆ తర్వాత ఏమంటారు ఇంకోటి, అసలు ఆ ప్రెజెంటేషన్లో చాలా వెనుకబడినానంట. నేను చెప్తా, స్థూల ఉత్పత్తితో పాటు పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం చూసినట్లయితే 2018-19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తలసరి ఆదాయము 1,54,031 రూపాయలతో 18వ స్థానంలో, భారతదేశంలో 18వ స్థానంలో ఉంటే 2022-23 వచ్చేటప్పటికి 2,19,881 రూపాయలతో ఆంధ్రప్రదేశ్ 15వ స్థానానికి వచ్చింది. 18 నుంచి 15వ స్థానానికి వచ్చింది. ఎప్పుడు కూడా నీది నాది అని లెక్కేస్తే ఎట్లవుతుంది? భారతదేశాంతో పోల్చండి. 2014-15 నీ ఫిగరు భారతదేశం ఫిగర్తో పోల్చండి. 2019-24 నీ ఫిగరు భారతదేశం ఫిగర్తో పోల్చండి. నీకు నాకు పోలిక పెడితే ఎట్లా అవుతుందండి? యావరేజ్తో కదా చూడాల్సినది. అసలు ఈ లెక్కలు చెప్పడము పెట్టడము ఎవరు రాసిస్తుండారో, ఊరికి వచ్చినదంతా చదువుకుంటూ పెట్టుకుంటూ 2014-15 నుంచి 2018-19 చూస్తే భారతదేశ పూర్త స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంట్రిబ్యూషన్ ఎంత, మన భాగం ఎంత? భారతదేశ స్థూల ఉత్పత్తిలో జీడిపిలో 2014-15 నుంచి 18-19 వరకు చూస్తే 4.47% అండి. 2019-20 నుంచి 23-24 మాకు పరిపాలన రాదు కదా, మీ ప్రకారం రాదు కదా, కానీ మాకు పరిపాలన రాకున్నా కూడా 4.83% పోయినాడు. ఎందుకు ఇది లెక్క? కోవిడ్ అనేది 2019-24లో చూస్తే భారతదేశానికి ఉంది, మనకు ఉంది.
2014-15 నుంచి 19 వరకు భారతదేశానికి కోవిడ్ లేదు, మీకు లేదు. కాబట్టి లెక్కేస్తే 4.2 మీకంటే బెటరా కాదా? ఇది కాకుండా ఇప్పుడు ఏది ఏమైనా కూడా ఎక్కడ పోయింది మీరు చూస్తేనేమో కంప్లీట్గా బ్రహ్మాండంగా అసలు సంపద సృష్టి స్టార్ట్ అయిపోయింది, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటుంటారు. మళ్ళీ అంత ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. మీరు చూడండి, అసలు దీని మీదనే మీరు యాక్చువల్గా ఎలక్షన్ ప్రధానంగా గెలిచినది సూపర్ 6. దీంట్లో ఇంతవరకు అమలైనది 1 ఇయర్గా ఏది, అదే అర్ధ దీపము పావు దీపము ఒక్క సిలిండరు. అది తప్పితే ఇప్పుడు ఈ సంవత్సరము అంటే పోయినసారి కూడా ఈ 2 అనౌన్స్ చేసినారు. ఏది తల్లికి వందనం పోయినసారి అనౌన్స్ చేసినారు, రైతు భరోసా ఏమంటారు అన్నదాత సుఖీభవ పోయినసారి అనౌన్స్ చేసినారు, ఇంతవరకు జరగలే. సో ఈ రోజు చూస్తే ఎక్కడుంది, ఇంతవరకు అయితే ఏం రాలే మరి. కానీ సూపర్ 6 మాత్రం బ్రహ్మాండంగా దీన్ని బేస్ చేసుకొని అసలు ఇంటింటికి తిరిగి మొత్తం అవి పెట్టి ఇవి పెట్టి రకరకాలుగా చేసిన అనమాట. ఇంకా దాని తర్వాత ఇవి కూడా మళ్ళా ఉమ్మడి మేనిఫెస్టో ఎందుకో నేను ఈరోజు గమనించిన కదా, దాన్ని నిశ్శబ్దంగా ఉన్నారు అసెంబ్లీలో కూడా, ఎవరిలో చలనం లేదు, ఆ ఉత్సాహము ఊపు కనపడ్డంలే, అంత డల్గా ఉన్నారనమాట. ప్రజాగలం ఎందుకు ఇంకా ఇవన్నీ కదా ఈ ప్రజాగలం, దీంట్లో ఏమేమి ఇచ్చినారో మరి. దాంట్లో కూడా ముందు మాట తర్వాత ఫస్ట్ చాలా ఉన్నాయి లోపల. ఫస్ట్ స్టార్టింగే సూపర్ 6 యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి వచ్చింది ఎవరికన్నా. స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ఇంతవరకు అయితే ఎవరికి రాలే. ఓసారి బడ్జెట్లో పెట్టి కూడా ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం, ఇంతవరకు ఎవరికి రాలే. ఇంతకుముందు బడ్జెట్లో పెట్టి కూడా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు. ఆడవాళ్ళు అయితే ఎంత ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళు. మాతో నిజం చెప్పాలంటే ఎన్నో పనులు చేసి ఎంతో బాగుండి ఎంతో బాగా పలకరించే వాళ్ళు కూడా ఆ టైం వచ్చేటప్పటికి పాపం అందరికి తల ఇట్లా దింపుకుంటుంటారు అనమాట. ఎందుకంటే 1500. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంతవరకు రాలే. 3 గ్యాస్ సిలిండర్ దాంట్లో ఒకటి వచ్చింది, చూద్దాం. ఆ తర్వాత సరే ఈ ప్రకారంగా మీరు ఈ 25-26లో ఏమని రాసినారండి, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు అందించే కేటాయింపులు చేశామని చెప్పడానికి గర్విస్తున్నాం. అదే అంటే ఎందుకు ఎక్కడే కానీ ఫిగర్ రాయడంలే. లాస్ట్ టైం అంతే, ఈసారి అంతే, ఫిగర్ రాదు. ఇది తల్లికి వందనం కూడా చూడండి. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇది అమలు చేసేది కానీ కరెక్ట్ ఉంటే గాన ఎంత గర్వంగా నేను 12,450 కోట్లు కేటాయిస్తున్నాను అధ్యక్ష, గర్వంగా ప్రతి ఒక్కరికి ఇన్ని లక్షల మందికి రేపు పొద్దున ఇవ్వబోతున్నాం సో అండ్ సో నెల అంటాం కదా. అది రాదు. ఎందుకంటే తల్లికి వందనము దాని కేటాయింపులు కూడా చూస్తే బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో చూస్తేనేమో 9,600 ఎంతనో చూపించినారు బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో. కానీ ఈ లెక్కేస్తే మేము ఈ మెకనాజ్ గోల్డ్ కదా ప్రతి ఒక్కటి వేలల్లో లక్షల్లో ఇస్తారు, చాలా ఎతికెతికి చూడాలన్నమాట. దాంట్లో తల్లికి వందనం 9,407 కోట్లు చూపించినారు. కానీ మేము లెక్కేస్తే మొత్తము అలొకేషన్స్లో 8,278 కోట్లు మాత్రమే కనపడుతుంది. 8,278. కానీ వాస్తవానికి యాక్చువల్గా అవసరం ఎంత, 12,450 కోట్లు అవసరం ఉంది. ఎందుకంటే తల్లికి వందనము 80 సింపుల్. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కదా, దాని డేటా కలెక్షన్ ఏముంది, సింపుల్ కదా. 83 లక్షల పిల్లలు చదువుతున్నారు, మనకు తెలుసు. 83 లక్షల పిల్లలు చదువుతున్నారు. 15,000 రూపాయల లెక్క ప్రకారం ఇస్తే 12,450 కోట్లు కావాలా. 12,450 కోట్లు అయితే ఈ పెట్టలేదు, 9,400 పెడుతున్నారు. 9,400 పెట్టినారు కానీ లోపల అలొకేషన్స్ లో 8,278 కనపడుతుంది. ఈ ప్రకారం అయితే కేవలం 55 లక్షల పిల్లలకు మాత్రమే ఇవన్నీ అవుతుంది. అంటే కోస్తారా ఏమన్నా, కోసే ఉద్దేశం ఏమన్నా ఉందే? వాలంటీర్లకైతే ఆయన ఎవరు చాలా ఒక్కటే ఎంత ఫాస్ట్గా పాపులర్ అయిన వ్యక్తి, నీకు 15 ఎవరు నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఇంత ఫాస్ట్గా పాపులారిటీ వచ్చిన వ్యక్తి ఆయన్ని అనుకుంటా, గౌరవ మంత్రివర్యులు. వాలంటీర్లకు అమ్మా నీకమ్మా డోంట్ వరీ మేము వచ్చేస్తున్నాం, నీకు 10,000 వచ్చిన ₹1 అన్న. అసలు ఉన్నారు అసలు ఉద్యోగాలు వాలంటీర్లు. అప్పు చూస్తే దాంట్లో ఏమని రాస్తారు తెలిసిన అప్పు అసలు జనవరి ఆఖరికి 82,738 కోట్లు ఆల్రెడీ అప్పు అయింది. జనవరి ఆఖరికి 82,738 కోట్లు. కానీ బుక్లో ఏం రాస్తారు తెలిసిన 73,362, అంటే 10,000 కోట్లు ఇప్పుడు కట్టబోతున్నారు రివర్స్.
అంటే 10,000 కోట్లు వాపస్ ఈ ఫిబ్రవరి మార్చిలో 10,000 కోట్ల సంపద సృష్టి వాపస్ తిరిగి అప్పును కడతారనమాట. ఏంటి అసలు లెక్కలకు దానిలకు ఏమన్నా పొంతనుందా? క్యాపిటల్ ఎక్స్పెండిచరు అసలు మూలధనం వ్యయము మీకు రానే రాదు. మీరు అల్లకల్లోలం చేసినాంలే. మీరు 24,072 కోట్లు అని చెప్పి మీరు రాసి పోయిన సంవత్సరం ఇంతవరకు ఖర్చు పెట్టినది 10,850 కోట్లు. అంటే ఈ 2 నెలల లోపల ఇప్పుడు మీరు మళ్ళీ 12,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. 13,000 కోట్లు. ఎట్లండి ఇది? ఏం మొత్తం మీద మాత్రము అసలు గవర్నర్ అడ్రస్ చూస్తే ఒక్క చోటన్న గవర్నర్ గారి అడ్రస్లో మొన్న చూస్తే ఎత్తుకుతే ఒక్క చోటన సూపర్ 6 అనేది ఎక్కడే కానీ ఒక్క చోటన ఉందా? అసలు సూపర్ 6 అనేది ఎక్కడే కానీ. ఆ తర్వాత ఇప్పుడు అగ్రికల్చర్ వచ్చేటప్పటికి అసలు వ్యవసాయదారుల పరిస్థితి ఎట్లుంది బయట చూస్తే? వ్యవసాయదారుల పరిస్థితి వరి చూస్తే పోయిన సంవత్సరము ఎంతుండే 1,740 రూపాయలు పోయిన సంవత్సరం క్వింటాలు అమ్మినేది. ఈ సంవత్సరం ఎంత ఉందండి? 1,470 నుంచి 1,500. ఎంఎస్పి వచ్చేసి 2,300. అసలు ప్రొక్యూర్మెంట్ కూడా ఎక్కడ జరుగుతుందో ఏం జరుగుతుందో ఎందుకు ప్రైవేట్గా అమ్ముతున్నారు? వ్యవసాయదారులు రైతులు ప్రైవేట్గా అమ్ముతుండారంటే ప్రొక్యూర్మెంట్ మీద నమ్మకం లేకుంటేనే కదా. అసలు మిర్చి చూడండి, క్వింటాల్ వచ్చేసి పోయిన సంవత్సరము 21,000 నుంచి 27,000 అమ్మితే ఈ సంవత్సరము 8,000 నుంచి 11,000, సగం కూడా లేదు. పత్తి వచ్చేసి క్వింటాలు పోయిన సంవత్సరము మా ప్రభుత్వంలో 10,000 రూపాయలు అమ్మితే క్వింటాలు ఇప్పుడు 5,000 రూపాయలు. కరెక్టా కాదా? సగం. మినుములు వచ్చేసి పోయిన సంవత్సరము 10,000 రూపాయలు అమ్మితే ఈ సంవత్సరం 6,000 రూపాయలు. కంది వచ్చేసి క్వింటాలు పోయిన సంవత్సరము 9 నుంచి 10,000 రూపాయలు అమ్మితే క్వింటాలు ఈ సంవత్సరం 5,500. ఈ పరిస్థితుల్లో ఇంతవరకు అన్నదాత సుఖీభవ మాత్రం రాలే. కనీసం కొంతలో కొంత వాళ్లకు సహాయం. అన్నదాత సుఖీభవకు ఎంత రాసినారు దీంట్లో బడ్జెట్లో? 6,300 కోట్లని. 6,300 కోట్లు వాస్తవానికి 20,000 రూపాయలు గిన లెక్క ప్రకారం అయితే, నిజం చెప్పాలంటే మీరు చెప్పిన ప్రకారం అయితే 20,000 6,000 కాదని వాళ్ళ, బట్ మీరేదో 6,000 కలుపుకొని మళ్ళీ మాట మార్చినారు. దాంట్లో కూడా ఆ ప్రకారం లెక్క వేసినా కూడా ఎంతమందికి వస్తుంది అది? 6,300 అంటే 45 లక్షల మందికి రైతులకు, 55 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇది కూడా సింపుల్ లెక్క. దీనికి డేటా ఏముంది? ఇంకా మీరు చెప్పే ప్రకారం 20,000 రూపాయలు కింద మీరు ఇవ్వాలంటే గాన అసలు 30 లక్షల మంది కూడా రాదు. మళ్ళా మీరేమో దాంట్లో రాసినారు. ఎందుకంటే ఈ లెక్కచారాలకు దీళ్లకు ఇంచుమించు పోయిన సంవత్సరానికే 54 లక్షల మంది, 55 యావరేజ్ వేసుకున్నా కూడా. ఇంకా ఎంప్లాయీస్ విషయానికి వస్తే గాన ఎంప్లాయీస్ పాపం లాస్ట్ టైం ఎంత అసలు మిమ్మల్ని నమ్మి ఎంప్లాయీస్ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చూస్తే ఒకరు నాకు ఎంప్లాయీస్ చాలా మంది దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారనమాట. ఏమని చెప్పినారంటే ఇది అగ్రికల్చర్ బడ్జెట్, ఇదొకటి అగ్రికల్చర్ బడ్జెట్లోనేమో ఆయన 9,300 అంటాడు అన్నదాత సుఖీభవకు, 2 చోట్ల 9,400 అంటాడు. మీరేమో 6,300 అన్నారు అన్నదాత సుఖీభవ. అంతేనా? 6,300. మీరు 6,300 బడ్జెట్లో చూపిస్తారు, ఆయన మాత్రం 9,400 చూపిస్తారు మంత్రివర్యులు ఆయన అగ్రికల్చర్ బడ్జెట్లో. మళ్ళీ దానికి దీనికి వ్యత్యాసం ఏందో అర్థం కాలే. ఎంప్లాయీస్ వచ్చేసి లాస్ట్ డిఏ ఎప్పుడండి? జూలై 2023 జూలై లాస్ట్ డిఏ ఇచ్చినది. జనవరిది డ్యూ ఉంది, జనవరి 2024 డ్యూ ఉంది, జూలై 2024 డ్యూ ఉంది. మీరు అసలు మొత్తం బ్రహ్మాండంగా మీరు ప్రామిస్ చేసినది చూస్తే ఎంప్లాయీస్ అంతా అసలు ఇంకా ఆకాశమే హద్దు, సూర్యుడు చంద్రుడు చుక్కలు అన్ని కూడా ఇంక ఊరికి వడ్డీయడమే. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చూస్తే వాళ్ళు ఎవరు నడిచినా చాలా మంది సార్ అప్పుడన్నా కనీసము ఏదో మా ఆవేదన చెప్పుకునే కన్నా ఎవరన్నా ఉంటున్నారు సార్, ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి సార్ మాకు అర్థం కావడం లేకుంటున్నారు వాస్తవం. ఆ తర్వాత గ్రాట్యుటీ వచ్చేసి జూలై నుంచి గ్రాట్యుటీ ఇవ్వలేదు. రిటైర్ అయిన వాళ్ళ గ్రాట్యుటీ జూలై నుంచి ఇవ్వలేదు. ప్రావిడెంట్ ఫండ్ మేము లాస్ట్ క్లియర్ చేసినాము ఎలక్షన్ల ముందర, ఏప్రిల్ నుంచి ఇంతవరకు ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వలేదు. సరెండర్డ్ లీవ్ పాపం రిటైర్ అయ్యే వాళ్లకు సరెండర్డ్ లీవ్ లేదు. ఎంప్లాయ్మెంట్ బ్రహ్మాండంగా సృష్టిస్తామని మీరు అన్నారు. యాక్చువల్గా వాస్తవానికి ఏమంటే మాకు మీడియా పవర్ లేక ఎవరు దీన్ని సరిగా రాయరు, కానీ వాస్తవానికి
అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండేది పోయిన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఇచ్చినది 2,13,662 పర్మనెంట్ ఉద్యోగాలు, 45,871 కాంట్రాక్ట్ ఉద్యోగాలు, 3,71,777 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అన్ని కలిపితే టోటల్గా చూడండి 6,31,310 ఉద్యోగాలు ఇవ్వడం. ఇది కాక ఏంది గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలే 2,13,662, కాంట్రాక్ట్ ఉద్యోగాలు 45,871, అవుట్సోర్సింగ్ 3,71,777, 6,31,000 ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు ఎక్కడా అని అంటారు. ఇప్పటి వరకు ఏమైనా వచ్చినాయండి ఉద్యోగాలు ఏదన్నా? అసలు ప్రైవేట్ ఉద్యోగాలు చూస్తే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ పెద్ద పరిశ్రమల వలన 1,02,500 ఉద్యోగాలు, ఎంఎస్ఎంఈలు 2019-24 మధ్యలో 3,94,000 చిల్లర, అందాజుగా గ్రౌండ్ అనేటివే 23 లక్షలు. అంత లెక్కేస్తే దాదాపు అన్ని ప్రభుత్వం ఉద్యోగాలతో ఇంచుమించు 31 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినట్లు. కానీ ఎవరు రాయరు. వీళ్ళు మాట మాట్లాడితే 25 సార్లు ఏమని రాస్తారో తెలిసిన అదేదో జరిగిపోయిందంట. ఏది విధ్వంసం, ఇది ఒకటి కొత్తగా. అప్పు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అప్పు అదే. ఇది పోయినసారి మీ బుక్కే కదా, 14 లక్షలు ఎంట్రీ, 13 లక్షలు ఎంట్రీ మీరు రాసిన బుక్కే. ఇప్పుడు మామూలుగా మీరు రాసిన బుక్లో ఇట్లా ఇవన్నీ ఉంటాయన్నమాట, ఈ పేజీలన్నీ. ఈసారి ఎత్తేసినారు. ఇవి ఉండాలా, పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ ఉండాలా, లోన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలా, గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్ ఉండాలా, ఇవన్నీ తీసేసినారు. ఈసారి అన్ని బొమ్మలు ఉన్నాయి, ఇట్లా బొమ్మలు ఉన్నాయి అనమాట మళ్ళీ కంప్లీట్. ఎందుకు తీసేయాల్సి వచ్చింది? ఇది ఎప్పుడు మనకు గుర్తున్నప్పటి నుంచి బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో వచ్చేది. సిస్టమ్ ఎందుకు ఈసారి మార్చినారంటే అప్పు కనపడకూడదనే. ఎంత కనపడకూడదు నుంచి పెట్టినా కూడా ఎక్కడో చోట అయితే ఎతుకుతే దొరుకుతుంది కదా. ఏమంటే కొద్దిగా శ్రమ. ఆ ప్రకారంగా మీ పాత బుక్కుల ప్రకారంగా మీరు ఇట్లా చూపారు కాబట్టి మేము దాన్ని మళ్ళా ఎతికి తీయాల్సి వచ్చింది అనమాట. ఎతికి తీస్తే చెప్తా, అది కూడా లోపల పోయిన సంవత్సరం ఉంది కదా. ఎతికి తీస్తే ఎంత ఉంది? 2025 సవరణ చేసిన దాని ప్రకారం 5,71,660 కోట్లు. 5,71,660 కోట్లు. ఏది పబ్లిక్ డెట్, పబ్లిక్ అకౌంట్. దీనికి మహా అంటే మీరు కార్పొరేషన్ అప్పు కానీ ఇంకొక అప్పు కానీ మహా అంటే ఇంకో 2 లక్షలు 3 లక్షలు కలుపుకోండి. అట్లయినా కూడా ఇంత 7 లక్షలే కదా. ఎక్కడ 14 లక్షలు అండి? ఇదంతా ఎట్లా మేము తీయాల్సి వచ్చింది? ఎందుకంటే మీరు చూపారు కాబట్టి. సింపుల్గా చూడండి. ఇది ఇప్పుడు పోయిన సంవత్సరానికి ఎంత మీరు ఇచ్చిన పుస్తకాల ప్రకారమే 5,60,000 కోట్లు మీదే పుస్తకాలు. ఎంత అన్యాయం అండి. మీది కాక మళ్ళా అకౌంట్స్, ప్రిన్సిపల్ పిఏజీ అకౌంట్స్ ఎట్ గ్లాన్స్, ఇది కేంద్ర ప్రభుత్వం ఇండిపెండెంట్ అటానమస్ బాడీ. వాళ్ళు చెప్పిన ప్రకారం ఎంత ఉందండి? మేము చేసిన అప్పు, మా ప్రభుత్వం చేసిన అప్పు టోటల్ పబ్లిక్ డెట్ 19-20లో 33,000 కోట్లు, 20-21లో 43,700 కోట్లు, 21-22లో 39,365 కోట్లు, 22-23లో 52,415 కోట్లు, 23-24 59,000 కోట్లు. అంత లెక్కేస్తే ఎంత ఉందండి? 2 లక్షలు. మీరు చూస్తే 14 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు, ఇష్టాంతరానికి నోటికి ఏదొస్తే చెప్పి ఎంత అన్యాయంగా అసలు. మొత్తం అంత కలిసి దీంట్లోకి లోతుకు పోతే అన్యాయంగా ఉంటుంది. మీరు గ్యారంటీలు ఎంతెంతనో గ్యారంటీలు మాకు కనపడకుండా ఇచ్చినారు. మీరు ఎందుకు రాయాలి? ఇది మీరు కదా పోయిన సంవత్సరం మీరు ఇచ్చినదే బుక్. మీరు ఇచ్చిన బుక్ ప్రకారమే 1,54,000 కోట్లు మాకు కనపడడం లేదు అంటారు. ఏమన్నంటే మీ ప్రకారమే కదా 1,54 కలిపే కదా. ఇది కాక మాకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ మీరు ఏదో అప్పు చేసినారు, ఆఫ్ బడ్జెట్ అండి. మీరు చేసినదండి, మీరు చేయలేదా? ఇప్పుడు అమరావతి కోసము వరల్డ్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కలిసి 15,000 కోట్లు చేయలే. హడ్కో 11,000 కోట్లు చేయలే. జర్మన్ బ్యాంకు KfW 5,000 కోట్లు చేయలే. ఎంత అయిందండి? మళ్ళీ ఇవి 15, 26, 31,000 కోట్లు. మళ్ళీ ఇవి మళ్ళీ ఏమంటారు తెలిసిన ₹1 అసలు స్పీచ్లకు దానిలకు ఎక్కడ సంబంధం లేకుండా అసలు చూస్తే ఆశ్చర్యము. స్పీచ్లో ఏమంటారు తెలిసిన అసలు ఈ సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అమరావతి సంతోషం, దానంతకదే కట్టుకుంటుంది సంతోషం.
ఒక్క రూపాయి కూడా పెట్టలేదని అన్నారు. అమరావతి పీపుల్స్ క్యాపిటల్ 6,000 కోట్లు అని బడ్జెట్ బుక్లో ఉంటాయి. బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో 6,000 కోట్లు చూపిస్తారు, బడ్జెట్ స్పీచ్లో ఒక్క రూపాయి కూడా పెట్టలేదు అంటారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రినేమో 9,400 కోట్లు అంటాడు, ఈడ చూస్తే 6,300 కోట్లు ఉంటుంది. పోయినసారి వ్యవసాయ శాఖ మంత్రి 4,500 కోట్లు అంటాడు, బుక్లో చూస్తే 1000 కోట్లు ఉంటుంది. అసలు బడ్జెట్ ఇన్ బ్రీఫ్కు బడ్జెట్ స్పీచ్కు పొందన లేదు, అగ్రికల్చర్ బడ్జెట్కు మెయిన్ బడ్జెట్కు పొందన లేదు. కానీ మేమంతా అసమర్థులము, ఏమేమి అవి 20 సార్లు అసమర్థులు, అవివేకులు, ఇంకోటి విధ్వంసలు. కనీసం పుస్తకాలన్నా రాసినాం కదా కరెక్ట్గా. ఎంత అన్యాయం. మీరు అప్పు చేయలే పాపం వాళ్ళకి అప్పు అనేది రాదు. అసలు జూన్ 24 6,000 కోట్లు చేయలేదండి. జూలై 24 మొన్న ఈ ప్రభుత్వంలో 10,000 కోట్లు చేయలే. ఆగస్టు 24 3,000 కోట్లు చేయలే. సెప్టెంబర్ 24 4,000 కోట్లు చేయలే. అక్టోబర్ 24 6,000 కోట్లు చేయలే. నవంబర్ 24 4,000 కోట్లు చేయలే. డిసెంబరు 9,237 కోట్లు చేయలే. జనవరి రాలే. ఫిబ్రవరిలో 7,000 కోట్లు చేయలేదా? మీరు కాదా? మేమే చేస్తామే, ఇది కూడా మేమే చేస్తామే. అట్లా కూడా చెప్తారు, నాయన మీరే చేసి వచ్చినారు మళ్ళా అని. దేనికైనా రెడీ. ఇది గవర్నమెంట్ గ్యారంటీలు. గవర్నమెంట్ మేము చేస్తేనేమో అప్పు, మీరు చేస్తే మాత్రం నిప్పు. పర్ఫెక్ట్ ఉంటుంది అంతా దేనికైనా కానీ. దాని తర్వాత సంపద సృష్టి, ఇది ఒకటి మళ్ళా స్టాండర్డ్ సంపద సృష్టి. అది కూడా చూద్దాం ఎంత సృష్టించినారనేది. టైం ఉందే 10 నిమిషాలు అయిపోకూడదండి. సంపద సృష్టి మొత్తం ఎంత సంపద సృష్టిస్తారని చెప్పి చూస్తే వాస్తవం ఏం తెలిసిన, అసలు ఈ 10 నెలలు చూస్తే జనవరి ఎండింగ్ వరకు -0.01% ఉన్నారు. అంటే అంటే మేము అసమర్థులం కదా, మా అసమర్థుల ఎవరైనా కానీ నాది స్థూల ఉత్పత్తి బాగుంది అంటారు. నీ స్థూల ఉత్పత్తి బాగుంది అంటే అది రెవెన్యూ రాబడిలో కనపడాలి కదా. ఇప్పుడు ఎవరైనా నేను వ్యాపారం బాగా చేస్తుండా, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నా అంటే నీ బ్యాంకులోనూ ఎక్కడనో చోట డబ్బులు కనపడాలి కదా. నేనేమో బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నా అని చెప్పి బ్యాంకులో డబ్బులు లేకుంటే అది వ్యాపారం ఎట్లా చేసినట్లు? అదేవిధంగా ప్రభుత్వం కూడా స్థూల ఉత్పత్తి బ్రహ్మాండంగా ఉందంటే నీకు రెవెన్యూ రాబడిలో ఆటోమేటిక్గా దానికి ట్రాన్స్లేట్ అయ్యి కనపడుతుంది. ఇక్కడ చూడండి, మా టైము మేము చేసిన దానికంటే 24 లెక్కేస్తే 2024 10 నెలలు, ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి జనవరి వరకు లెక్కేసి మళ్ళా ఏప్రిల్ 24 నుంచి జనవరి 25 వరకు లెక్కేస్తే ఎంత ఉంది తెలిసిన? పెరిగేది బదులు మైనస్ లెక్కొచ్చింది. ఇంకా దీన్ని ఏమనల్లా అంటే ఏప్రిల్ 24 నుంచి జనవరి 25 వరకు, ఏప్రిల్ 23 నుంచి మా పాలన ఎప్పుడు? ఏప్రిల్ 23 నుంచి జనవరి 24 వరకు 10 నెలలు తీస్తే రెవెన్యూ రాబడి వచ్చేసి 72,872 కోట్లు. 72,872 కోట్లు. మామూలుగా అయితే యావరేజ్కి ఎప్పుడైనా కానీ ఒక 10% పెరుగుతుంది. యావరేజ్ మా టైం అయితే ఎప్పుడు 10-12% ఎప్పుడు పెరిగింది. అంటే మామూలుగా అయితే ఎంత రావాలా? 72,000కు అప్రాక్సిమేట్గా 10% అంటే ఇంకొక 7,000 పెరిగితే 79,000 ఉండాలి లెక్క ప్రకారం. మీరు సంపద సృష్టి కదా, ఎంత వచ్చింది తెలుసిన? 72,864. అంటే మాకంటే ఒక 8 కోట్లు ఇంకా తక్కువ. దానికి -0.01. ఇంకా దీన్ని ఏమన్నా ఇవైతే మేము ఫాల్స్ చేయం కదా. మీరు మొన్న నీతి ఆయోగ్ దాని మీద ఒకటి ప్రజెంటేషన్ ఇచ్చినారు. ఏమని? మాట్లాడితే ప్రతిదానికి గత ప్రభుత్వం అసమర్థ పాలన. అసమర్థులమే, కానీ అసమర్థులం మీకంటే బాగా ఇచ్చినామే. ఇది ఎట్టుందంటే ఇద్దరు ఎగ్జామ్ రాస్తారు, ఆయన అసమర్థుడు ఆయనేమో 90 మార్కులు వస్తూనే ఉండే. సమర్థం మనకు 60 వస్తుండే. ఇంకా ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు? ఇదో మీరు నీతి ఆయోగ్కి ఇచ్చినారు. నీతి ఆయోగ్ ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ 2015 నుంచి 2019 వరకు మీ పీరియడ్ 12.9% రెవెన్యూ రాబడి పెరుగుదల ఉంది, సిఏజిఆర్. మీ నీతి ఆయోగ్లో మీరిచ్చిన సమయము పీరియడ్ 2020 నుంచి 23 వరకు మీరు ఇచ్చినారు. మీరు ఇచ్చిన దాని ప్రకారం చూస్తే మా పాలనలో పడుతుంది 14.1% పెరిగినాము. ఎవరు సమర్థులని? ఎవరు సమర్థులు? ఎవరు? దానితోడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం తెలిసిన, అసలు కొత్త స్కీమ్ పెట్టినారు. ఏమని? ఇప్పుడు ఫాస్ట్గా రెవెన్యూ పెరగాలి కదా. రెవెన్యూ పెరగాలని చెప్పి ఏం పెట్టినారంటే
ఇది ఏది ఇంటి పన్ను పెంచేదన్నమాట. దాన్ని ఏంది పెంచేదంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు చాణక్యుడిని కోట్ చేసినారు చూడు. చాణక్యుడు ఏం చెప్తాడు తెలిసిన, పన్ను అనేది ఎప్పుడు కూడా చాలా ఇప్పుడు కొత్త మోడర్న్ మనం పెద్ద పెద్ద ఎంబీఏలు అంతా పెద్ద పెద్ద ఆక్స్ఫర్డ్లు కేంబ్రిడ్జ్లు చదివేది చాణక్యుడు అప్పుడే చెప్పినాడు. దానికి ఒక టిప్పింగ్ పాయింట్ అని ఉంటుంది. పన్ను అనేది ఎక్కువ చేస్తే రాబడి ఎక్కువ బదులు పడుతుంది, ఒక్క చోట వరకే అది ఇట్లా పెరుగుతుంది, ఆడ స్టాండర్డ్ అయిపోతుంది, ఇట్లా పడుతుంది. అట్లా చూస్తే వీళ్ళ నోట్ వీళ్ళదే. మళ్ళా వాళ్ళ నోట్లో ఏమన్నా ఉంది తెలిసిన, 1 ఫిబ్రవరి 2005కు మార్కెట్ వాల్యూస్ రివైజ్ చేయాలా 16,997 గ్రామాలు 9,000 చిల్లర వార్డులు, అంటే 17,000 గ్రామాలు 9,000 వార్డులు పెంచాలని. ఏమంటే వాళ్ళు ఎందుకు పెంచాలనుకుంటున్నారంటే 2023-24 ఈ సంవత్సరము పీరియడ్ లెక్కేసుకుంటే మా పీరియడ్తో, అంటే మాది అసమర్థులు కదా, మా అసమర్థుల పీరియడ్లో మాది 7,699 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా మాకు వస్తే ఈ 10 నెలల సమయంలో వాళ్ళకు 7,070 వచ్చిందంట, తక్కువ వచ్చిందంట. సో తక్కువ వచ్చింది కాబట్టి పెంచాలని, ఎంత తెలిసిన లెక్కేసినది సంపద సృష్టి 21% పెంచాలని. 21% కూడా రేషనలైజ్ చేసి పెంచినారు. ఎట్లా పెంచినారంటే ఉదాహరణకు నర్సన్నపేట శ్రీకాకుళం 38% పెరుగుతుంది, ఆ తర్వాత రణస్థలం 58% పెరుగుతుంది, గజపతి నగరం 45% పెరుగుతుంది, పార్వతీపురంలో పెంచుతారండి. అది ఎవరు కొంటారు ఎవరు అమ్ముతారు పాపము. ట్రైబల్ ఏరియాలో 35% పెంచడం. ఆ తర్వాత నర్సీపట్నం 34, స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీ 34, అంటే ప్రతి ₹1,00,000 ఇప్పుడు 1,38,000 దాని వాల్యుయేషన్ పెరుగుతుంది అనమాట. ఆ తర్వాత పాడేరులో 73%, అంటే ₹1,00,000 విలువ చేసేది ఇప్పుడు 1,73,000 అవుతుంది అనమాట విలువ, దాని మీద స్టాంప్ డ్యూటీ. ఆ తర్వాత ఇంకా రాయలసీమకు వచ్చేటప్పుడు చూడండి, ఫస్టే అల్లకల్లోలం రాయలసీమ, దానికి తోడు దువ్వూరు 49%, పుంగనూరు 32%, వెంకటగిరి 42%, నందికొట్కూరు 44%, బనగానపల్లె ఆర్ఎండ్బి మంత్రి గారి నియోజకవర్గం 55%, కోయిలకుంట్ల ఆయన నియోజకవర్గం 52%, అవుకు ఆయన నియోజకవర్గమే 48%, సిరివెల్ల ఆళ్లగడ్డ 47%. ఇది ఎందుకంటే నాకు మండలాలు తెలుసు కాబట్టి. పాణ్యం 35%, లాస్ట్కి వచ్చేటప్పటికి పెనుగొండకు వచ్చేటప్పటికి 78%. పెంచినారు, బాగానే ఉంది. పెంచిన దాని వలన ఈరోజు ఏమవుతుంది, వైట్ మనీ కావాలి కదా, ఎవరి దగ్గర ఉంటుంది, రైతుల దగ్గర. ఇప్పుడు 1,00,000 విలువ, ఇప్పుడు 10 లక్షలకు సపోజ్ 10 లక్షల రూపాయల భూమి కొన్నారు, దాని మీద ఒకటి స్టాంప్ డ్యూటీ పెరగడం ఒకటి, కానీ వైట్ మనీ చూపించుకోవడం. 10 లక్షల సరుకు ఇప్పుడు పెనుగొండలో కొనాలంటే 17,80,000 అవుతుంది దాని వాల్యుయేషన్. 17,80,000 అయితే వైట్ మనీ చూపించాలి కదా. ఇంకా చూడండి ఇది. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ, ఇంకోటి ఎలక్ట్రిసిటీ మేము డ్యూటీ వేస్తే ఏమన్నారు తెలిసిన, అసలు మీరు పెంచినారు, మేము పెంచినారు. మొన్న సేమ్ మా డ్యూటీ గురించి వాళ్ళు ఏమని రాస్తారు తెలిసిన, ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ వాళ్ళు రాసినదే. ఎప్పుడు ఇది మేము పెంచిన దాన్ని వాళ్ళు ఎట్లా ప్రజలకు ఎట్లా చెప్పినారంటే చూడండి, 19 డిసెంబర్ 2024 ఏమంటారు తెలిసిన, ఎప్పుడో 1993లో 6 పైసలు ఉండింది, అప్పటి నుంచి 28 సంవత్సరాలు 6 పైసలే ఉంది. అయితే ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చూసింది. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్, కేరళ, మణిపూర్, పంజాబ్, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ అన్ని చోట్ల కూడా 14 పైసల నుంచి 180 పైసల వరకు ఉంది. 14 పైసల నుంచి ₹180 వరకు ఉంది. కాబట్టి మనం కూడా ఇది పెంచాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆల్రెడీ పెంచినారో గత ప్రభుత్వమే ఇది చేసింది కూడా గత ప్రభుత్వమే. మళ్ళీ మీరు ఎంత బాగా మమ్మల్ని సమర్థిస్తున్నారు అని ఎంత బాగా రాసినారు చూడండి. అంటే మేము ఏదైతే ఎలక్ట్రిసిటీ డ్యూటీ పెట్టినామో అది చాలా అవసరమో, కొంతమంది కోర్టుకు పోయి ఏదో జరుగుతుంది కాబట్టి చట్టంలో మార్పులు చేసి ఖచ్చితంగా ఏమంటారు, టు ప్రొటెక్ట్ ద కలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఏదైతే కలెక్షన్ చేస్తున్నారో దాన్ని పక్కటిబందీ చేయాలి మీరు. అంటే మేము పెట్టినప్పుడేమో తప్పంట్రీ, అల్లకల్లోలం చేస్తారు, అల్లకల్లోలం అంకాలమ్మ తినాల. ఇప్పుడు ఇది చాలా అవసరము. ఎన్ని రాష్ట్రాలు ఎంత బాగా మాకంటే కూడా బాగా రాసినారు చెప్తుంది. విధ్వంసం చేసినామంట పవర్ సెక్టర్ను. విధ్వంసం ఎంత, మీరు 2014లో తీసుకున్నప్పటి నుంచి ఎలక్ట్రిసిటీ సెక్టరు
మీరు 83,000 కోట్లకు అప్పు తెచ్చినారు. ఎంత అప్పు యాడ్ చేసినారు మీరు అంటే 2014లో 29,500 కోట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని డిస్కాములు జెన్కోలు అన్ని కలిపితే 29,550 కోట్లు ఉంటే 2019 మీరు దిగిపోయేటప్పటికి 86,215 కోట్లు. అంటే మీరు 56,660 కోట్లు మీరు కొత్తగా అప్పు చేసినారు. ఏ శాతంలో మీరు 23.8 అంటే ఇంచుమించు 24% సంవత్సరం మీద సంవత్సరం మీరు పెంచినారు. మీరు 86,215 కోట్లు అప్పు చేస్తే దాన్ని మేము 1.22 చేసినాం. అంటే మేము 36 పెంచినాం. మీరు 5 ఏళ్లలో మీరు 56 పెంచితే మేము 5 ఏళ్లలో 36 పెంచినాం. మీకంటే 20,000 కోట్లు తక్కువ పెంచినాం. మేము పెంచిన శాతం ఎంత? 7%. మీరు 24% మీరు పెంచితే సంవత్సరం మీద సంవత్సరం, మేము 7% పెంచితే మేము విధ్వంసం, మీరు మాత్రం బ్రహ్మాండం. ఏది ఏమైనా కూడా ఫైనల్గా మాదైతే చెప్పినా కదా, మా ఫిలాసఫీ ఒకటి, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, అత్యంత పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం అనేది భరోసా ఉండాలో చేయాలి. ఇది రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది, మా పార్టీ సిద్ధాంతం. ఎవరు ఎన్నన్నా ఏమన్నా డైరెక్ట్గా పేదవాళ్ళని చూసుకోవడం. ఎందుకంటే పేదవాళ్ళు బాగుంటేనే మధ్యతరగతి వాళ్ళు బాగుండేది. ఈరోజు మీరు చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు. వ్యవసాయాలు కిరాణం అసలు అబ్బా అనుకుంటారు. ఇప్పుడు అంత డల్గా ఉన్నారు బయట చూస్తే. ఏమంటే అసలు రాబడే లేదు సార్ అంటారు. కిరాణం దగ్గర రాబడలేదంట, బట్టల షాపులో రాబడలేదంట, మాల్స్ ఖాళీ అంట. లాస్ట్కి యాపిల్ పండ్లు అరటి పండ్లు కూడా సరిగ్గా అమ్మకలేకుండా మళ్ళీ ఎక్కడ పోయి సంపద, ఎక్కడ పోయి సృష్టి. మేము ఇచ్చినది ఏది ఏమైనా మేము ఇచ్చినది చూడండి ముఖ్యమైనటివి. ఏది ఏమైనా కూడా చెప్పిన మాట ప్రకారంగా 44,50,000 మందికి అమ్మఒడి ఇచ్చినామా లేదా? తల్లులకు 66,000 కోట్లు. ఆ తర్వాత రైతు భరోసా 53,50,000 మంది రైతులకు ఇచ్చినది వాస్తవమా కాదా? అసలు చేయూత అక్క చెల్లెమ్మలకు 26,98,000 అంటే 27 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? 78,94,94 అంటే 79 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఆసరా ఇచ్చిన మాట వాస్తవమా కాదు? 26,000 కోట్లు. ఏమంటే ఇద్దాం మీరు పోయి ఇంటింటికి రాసి ఇచ్చి సంతకం పెట్టి చెప్తే వాళ్ళు పాపం నమ్మినట్టున్నారు. ఈరోజు అందరు డల్. అసలు తమాష తెలిసిన, నేను ఊర్లోకి పోయింటి మొన్ననే. పోయి ఎవరో ముసలాయమ్మ పోతుంటే ఇంక జెండాలు గిండాలు ఏమి ఉండవు కదా, పోతుంటే నమస్కారం అంటే ఆయమ్మ కట్టెలమో పెట్టుకొని పోతుంది అనమాట పైన ముసలాయమ్మ. పోరాయన ఏం నమస్కారమో ఏమో, ఒకటి రా, ఇంతవరకు ఒకటి రాలే, తిట్టుకుంటాం. అంటే మా వాళ్ళు చెప్పారు, అమ్మ మేము తెలుగుదేశం కాదమ్మా అంటే అనమాట. వాస్తవం. కానీ 4 రోజులకి తమ ఊరికి పోయింటారు అనమాట. ఇవన్నీ చూడండి, ఇన్ని రకాలు చేసి అసలు క్యాలెండర్ మళ్ళా క్యాలెండర్ కూడా చూడండి. ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన, మేలో జగనన్న విద్యా దీవెన, జూన్లో జగనన్న అమ్మఒడి, జూలైలో విద్యా కానుక, ఆగస్టులో విద్యా దీవెన, సెప్టెంబర్లో చేయూత, అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్లో విద్యా దీవెన, డిసెంబర్లో ఈబీసీ నేస్తము, జనవరిలో రైతు భరోసా, విద్యా దీవెన ఫిబ్రవరి. క్యాలెండర్ ఇచ్చినారు. వాళ్ళు ఏమనుకున్నారంటే పాపం ఇదేదో సిస్టమ్ బాగానే ఉంది, బాగానే జగనన్న బాగానే సెట్ చేసినాడు, ఇంకా ఎవరు వచ్చినా కూడా వస్తుంది, ఇంటూ 3 times వస్తుంది అనుకున్నారు. మొదటికే మోసం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా పలావ్ తింటుంటారు, పలావ్ బాయ్ బిర్యానీ వస్తుందని మీరు అనుకున్నారు. పలావ్ బాయ్ బిర్యానీ బాయ్. అసలు కూటమి మేనిఫెస్టో ఆశ్చర్యం తెలిసిన, మెగా డిఎస్సి మొదటి సంతకం సంవత్సరం అవుతుంది. వాలంటీర్లకు 10,000. అది మాత్రం ఆయన చాలా పాపులర్ అయినాడు. ఆయన మాత్రం అసలు ఇంత ఫాస్ట్గా అమ్మా ఎక్కడియో రింగ్ టోన్లు ఉన్నాయి అందరికి, నీకు 10 దాని డీజేలు పాటలు గీటలు. అసలు సినిమా పాటలు ఎక్కడ పోయినాయో, డీజే పాటలు అన్నీ నీకు 10 90 అని రకరకాల పాటలు. పెళ్లి కానుక ఏమైనా అన్ని పోయినాయి మొత్తం మీద. పాతవి కూడా అంతే. సిస్టమ్ చూసుకుంటూ పోతే వ్యవసాయం ఇంతకుముందు ఇంకా లెక్కేస్తే ఇంకా అవన్నీ కూడా పాతవి చాలా ఉండే. పూర్తి సంపూర్ణ రుణమాఫీ, 0 వడ్డీలు, 0 రుణాలు, డ్వాక్రా మహిళలు ఏం జరిగినాయి? ఏం జరగలే, అన్ని క్లీను. ఏదేమైనా కూడా కంక్లూజన్ ఏమంటే మనకు యాక్చువల్గా మీకు నిజంగా చేయాలనే ఆలోచన ఉంటే ఈ టైప్లో ఫ్లిప్ ఫ్లాప్ ఉండదన్నమాట. నిజంగా చేయాలంటే నిజంగానే చేస్తారు. నాకు తెలిసి మీకు యాక్చువల్గా ఉన్న పరిపాలన విధానం, ఎవరి విధానం వాళ్ళది అయితే ఆ విధానం ప్రకారమే ఈయన ఒకవేళ పోయింటే బాగుండేది. ఏం చేసినారు? P4. ఇప్పుడు మీకు యాక్చువల్గా వెల్ఫేర్ కాదు, మాది W4 వెల్ఫేర్ 4, మీది P4 ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఈ P4 అని పోయినారు. ఆ P4తో పాటు జరిగినది ఇట్లా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ ఊరికే కూర్చొని ఎవరో పెద్ద ఆయన ఒక ఆయన చెప్పినాడు అనమాట, ఫార్మర్ ప్రెసిడెంట్ అమెరికాలో. ఒక పెన్సిల్ నాగేలనుకొని టేబుల్ మీద కూర్చొని జొన్న చేను నేను దీంతోనే తోగుతున్నాను అనుకుంటే వ్యవసాయం కాదు. వ్యవసాయం చేసేతో తెలుస్తుంది, నొప్పెట్లా తెలుస్తుంది.
ఆ నాగేలు దున్నినప్పుడు తెలుస్తుంది కానీ పెన్సిల్ వేసుకొని మన ఊరికి రాసుకుంటూ పోతే. సుభాష్ చంద్రబోస్ గురించి కూడా ఈరోజు ప్రస్తావన వచ్చిందనమాట. నాకు ఒక్కసారి మీరు సహాయం చేయండి, మీకు స్వాతంత్రం ఇస్తా అని. అంటే నాకు ఒక్కసారి అధికారం ఇవ్వండి, ఏమొస్తుంది? ఒకసారి నాలుగోసారి అది. ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి ఇది. ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. నాకైతే నిజంగా డౌట్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేదా ఇంటెలిజెన్సే ఆర్టిఫిషియలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, ఇంటెలిజెన్సే ఏమన్నా ఆర్టిఫిషియల్గా ఉందా అనేది నాకైతే డౌట్ ఉంది. ఏదేమైనా కూడా ఇంకొక పెద్ద ఆయన అన్నాడు అన్నమాట, చాలా గొప్ప, వన్ ఆఫ్ ద పాపులర్, పేరు చెప్తే బాగుండదు, మంచి ఫేమస్ పేరుగాంచిన ఈయన అనమాట, ఎడిటరు, పెద్ద ఆయన, మా కర్నూలు జిల్లాని. ఆయన ఏమన్నాడంటే, ఇది ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఫెనామినల్, ఇట్ ఈస్ నాట్ ఫెనామినల్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నామినల్, ఇట్ ఈస్ నాట్ ఫెనామినల్, నాట్ ఈవెన్ నామినల్ అన్నాడు. ఏదేమైనా ఫైనల్ కంక్లూజన్ ఏమంటే, అబ్రహాం లింకన్ గారు చెప్పినట్లు, ఒక మనిషిని ఎల్లకాలము మనం మభ్యపెట్టొచ్చు, అందరిని ఒక్కసారి మభ్యపెట్టొచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మభ్యపెట్టడానికి రాదు. అన్ఫార్చునేట్ ఇదంతా. నేను ఒకటి చెప్పనా, ఇది ఎవరో పూర్తి అమాయకులో లేకుంటే ఇదో మాట్లాడే మాటలు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా ఉంటుందా? ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఎక్కడన్నా ఉంటుందా? మేము కూడా చూసినాం ఊర్లలో, ఒకసారి ఊర్లలో గట్టిగా మంచి గ్రూప్ రావాలని చెప్పి 60-40, 55-45 ఉంటాయి కదా, ఎప్పుడైతే దాన్ని 90-10 చేస్తామో చీలి చక్కగా ఇట్లా పడుతుంది. ఎక్కడైనా చూడండి, వన్ సైడ్ ప్రజాస్వామ్యంలో చేసుకునే దానికి పోయేది ఒక యాక్చువల్గా అది అవివేకం. వన్ సైడ్ చేసుకునే దానికి పోతే రివర్స్ అవుతుంది. గ్రామాలలో, చిన్న చిన్న గ్రామాలలో 600 ఓట్లు, మాకు రాయలసీమ సైడు గ్రూప్ రాజకీయాలు కాబట్టి గట్టిగా చేసుకోవాలని చెప్పి 60-40 ఉండేదానికి 90-10 చేస్తాము. అది తిరిగి మొత్తం ఆ పక్క 90 ఆ పక్క పోతుంది. అది కుదరదు.